ఆదిలాబాద్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీజేపీ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశహితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్యాగతనుల ఆశయ సాధన దిశగా ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. సిద్ధించిన మరి ఈరోజు మన భారతదేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సిద్ధించే సందర్భంలో అనేకమైనటువంటి జాతి రత్నాలంతా కూడా దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసినటువంటి వారందరికీ నివాళులు అర్పిస్తూ 70 సంవత్సరాల వరకు ఈ దేశం యొక్క ప్రపంచ పట ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ మంచి అవకాశాలు ఇచ్చి అది రక్షణ రంగం కావచ్చు, లేకపోతే ఎయిర్ స్పేస్లో కావచ్చు, అనేక రంగాలలో మెడికల్ రంగం. ఎందుకంటే ఎయిమ్స్ ఆ రోజు 7 ఉంటే ఈరోజు 21 ఎయిమ్స్ ఈ దేశంలో ఈ 12 సంవత్సరాల్లో ప్రారంభించడం, 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 165 ఎయిర్పోర్ట్లు వేసుకోవడం, అంటే మౌలికమైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించి ఈ దేశంలో మరి అనేకమైనటువంటి ఎక్కడో ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు నిర్లక్ష్యం కాబట్టి, లేకపోతే జమ్మూ కాశ్మీర్